చీమకు కూడా హాని పెట్టే మనస్తత్వం లేని మెగాస్టార్ చిరంజీవి గారిపైన అసూయతో ఆయనపై అవాకులు చవాకులు ప్రేలడం, పిచ్చివాగుడు వాగడం, ఎన్నెన్నో కుట్రలు చేయడం, ఇలా చిరంజీవి గారిని టార్గెట్ చేయాలని చూసిన వాళ్లకు దేవుడి శాపం తగిలి పతనమైపోవడం మనం కళ్ళారా చూశాం. అందుకు చక్కని ఉదాహరణగా మాజీ సీఎం జగన్ రెడ్డి పతనం కావడం మనం చూశాం. ఆయన చిరంజీవి గారితో నమస్కారం పెట్టించుకుని ప్రతి నమస్కారం చేయకుండా ఉన్నందుకు దేవుడు ఆయనకు విధించిన శిక్ష ఆయన పతనం. అయితే చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా జగన్ రెడ్డి గారు తన లాయలిస్టులతో చిరంజీవి గారిని తిట్టిస్తున్నారు. తాజాగా జగన్ లాయలిస్టు అండ్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి అనేవాడు చిరంజీవి గారిని తిట్టాడు. జర్నలిస్ట్ జాఫర్ కండక్ట్ చేసిన ఒక పనికిమాలిన ఇంటర్వ్యూలో ఇతడు మాట్లాడుతూ జగన్ రెడ్డి గారు చాలా మంచివారని, చిరంజీవి గారిని ఎంతో గౌరవించారని, పిలిచి అన్నం కూడా పెట్టారని, అన్నా అన్నా అంటూ చిరంజీవి గారిని పిలిచారని, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇవేమీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా చిరంజీవి గారికి ప్రతి నమస్కారం చేయలేదని జగన్ రెడ్డి గారిపై ఎగిరారని ఇలా ఏవేవో చెప్పుకొచ్చాడు కేతిరెడ్డి. చిరంజీవి గారిని ముదురు అని కూడా వ్యాఖ్యానించాడు ఈ కేతిరెడ్డి. కాగా పవన్ కళ్యాణ్ గారు జగన్ రెడ్డిని క్వశ్చన్ చేసినట్లు, సినిమా టికెట్ రేట్స్ ఇష్యూలో జగన్ రెడ్డిని క్వశ్చన్ చేసినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు క్వశ్చన్ చేయలేదు, హైదరాబాద్లో వాళ్ళ ఆస్తులు ఉన్నందుకే అని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేశాడు. అయితే కేతిరెడ్డి కన్వీనియంట్గా చాలా విషయాలు మర్చిపోయాడు. ప్రధానంగా జగన్ రెడ్డి గారికి విపరీతమైన ఈగో. మెగా ఫ్యామిలీ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనుకున్నారు. అందుకే సినిమా టికెట్ రేట్లను విపరీతంగా తగ్గించి పడేశారు. దీనివల్ల మెగా ఫ్యామిలీ సినిమాలకు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలోని అందరూ అగ్ర హీరోల సినిమాలకు కూడా ముప్పు ఏర్పడింది. చివరకు చర్చల పేరుతో చిరంజీవి గారిని తన ఆఫీసుకు రప్పించుకున్నారు. చిరంజీవి గారి కారుని ఆఫీసుకు 100 మీటర్ల దూరంలోనే ఆఫ్ చేయించారు. చిరంజీవి గారి చేత నమస్కారం చేయించుకున్నారు. ఆ వీడియోని ప్రొవకేటివ్ గా వైరల్ కూడా చేయించారు. ఇన్ని తప్పులు జగన్ రెడ్డి గారు చేస్తే ఇవన్నీ కూడా కప్పిపుచ్చి కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నాడు కేతిరెడ్డి. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయనకు చిరంజీవి గారి పట్ల ఏ స్థాయి గౌరవం ఉందో మనం ఇటీవలే చూసాం. ఎక్స్పీరియన్ ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఓపెనింగ్ సెరమనీకి రిబ్బన్ కటింగ్ స్వయాన చిరంజీవి గారి చేతే చేయించారు. సో చిరంజీవి గారి పట్ల గౌరవం ప్రదర్శించడంలో జగన్ కు రేవంత్ రెడ్డి గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నాగలోకం. చివరగా కేతిరెడ్డిని చూస్తుంటే జాలి వేస్తోంది. అకారణంగా చిరంజీవి గారి జోలికి వచ్చాడు. ఏమైపోతాడో ఏంటో.